ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, గుడ్డివారి కనులు తెరచుటకు నేను ఈ లోకంలోకి వచ్చాను అని ప్రభు చెప్తుండగా, కళ్ళుండి కూడా ఆత్మీయమైన అంధత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ఈరోజు బైబిల్లో అంధత్వం కలిగిన తల్లి అంటే కంటి చూపు ఉంది కానీ ఆత్మీయమైన అంధత్వం కలిగిన ఒక తల్లిని గురించి మనము ధ్యానిస్తున్నాం. పిల్లల వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇది ఒక ముఖ్యమైన అద్భుతం. ఈ అద్భుతం అందరికీ తెలుసండి. పుట్టుకతోని గుడ్డివాడైన ఒక వ్యక్తికి ప్రభు స్వస్థతనిచ్చాడు. పిల్లరా, మనము వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివితే, పుట్టుకతో గుడ్డివాడైన ఒక గుడ్డివాడిని చూసినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, వీడు పాపం చేశాడా, ఎందుకు ఈ గుడ్డితనం వచ్చింది అని చెప్పి యేసుప్రభుని అడుగుతున్నప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, వీడి తల్లిదండ్రులు కానీ లేక ఇతను కానీ పాపం చేయలేదు, కానీ ఇది దేవుని మహిమకై వచ్చింది అని చెప్పి ప్రభు శిష్యులతో అనటం మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ ఈ తల్లి యొక్క వేదన ఏమిటి అంటే, చూడండి, యేసు ప్రభుతో ఉన్న శిష్యులే వాళ్ళు అలా అనుకుని ఉంటే, చూడండి, కొంతమంది జీవితంలో ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు, నేను కూడా నా జీవితంలో చూశానండి. నేను సేవ చేస్తుండగా ఏదైనా కష్టాలు వచ్చాయి, ఏదైనా ప్రమాదం వచ్చిందంటే మనుషులు ఏమంటారు తెలుసా, ఏం పాపం చేశారు అందుకే ఇలా వచ్చాయి అని అంటుంటారు. అంటే చూడండి, దేవుడు శిక్షేశాడు వాళ్ళకి, అందుకే ఇట్లా అయింది అని మనుషులు అంటుంటారు. ఇక్కడ ఈ తల్లి జీవితంలో మనం చూస్తే పిల్లరా, ఒక గుడ్డివాడైన కొడుకు ఆమె కలిగి ఉంది. పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టాడు. మరి యేసు ప్రభుతో ఉన్న శిష్యులే అట్లా అంటే మరి సాధారణంగా ఉండే మనుషులు ఎలా అని ఉంటారండి? ప్రతిరోజు ఆమె అంటే ఒక సాంఘికమైన ఒక అవమానం అన్నమాట. అంటే ఈమెకి వీళ్ళు ఏం తప్పు చేశారో, ఏం పాపం చేశారో, దేవుడు శపించాడు కనుక ఇటువంటి పిల్లలు ఉన్నారు అని ఒక అవమానం. అలాగే ఆధ్యాత్మికంగా మరి దేవుడు ఉంటే ఎందుకు నాకు దేవుడు ఇట్లా చేశాడు అనే ఒక ఆధ్యాత్మికమైన ఒక ఆటంకం, ఒక మౌనమైన తీర్పు అన్నమాట. అంటే దేవుడు మేము చేసిన తప్పులకు తీర్పు ఇచ్చాడేమో అని మౌనంగా ఆ తీర్పును భరించటం, అంటే సైలెంట్ జడ్జిమెంట్. ఇవి 3 కూడా ఆమె భరిస్తుంది. ఆ బాబు ఏడ్చినప్పుడల్లా ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో, అంటే ఆ పాపం ఆమెకు జ్ఞాపకం చేస్తుండొచ్చు. ఎందుకు ఇట్లయింది అనే చెప్పే ఒక ఆలోచనతో ఆ తల్లి ఉండి ఉండవచ్చు. ప్రియులరా, ప్రతిదినం ఆ కొడుకుకి సహాయం చేస్తూ, నడిపిస్తూ, ప్రార్థిస్తూ, పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, సమాజ మందిరంలోకి వాళ్ళు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు దేవుడి దగ్గర కూడా వచ్చేవాళ్ళు, అర్చకులకి, ప్రధాన అర్చకులకి, లేకపోతే ఆ మతాధికారులకి వీళ్ళు భయపడ్డారు అని అంటే మనం అక్కడికి వెళ్ళకపోతే మనం ఎవరికి భయపడం. కానీ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కనుక వాళ్ళకు కూడా వాళ్ళు భయపడుతున్నారంటే వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళే వాళ్ళు అని మనం వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇది ఆ తల్లి పరిస్థితి. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం, నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి సిలోయము కోనేటిలో కడుక్కొనుము అని చెప్పాను. సిలోయము అనగా పంపబడినవాడు అని అర్థము అని వాక్యంలో మనం చదువుతున్నాం. పంపబడినవాడు స్వస్థపరిచాడు. అంటే అక్కడికి వెళ్ళి కళ్ళు కడుక్కున్నప్పుడు, ఆ కోనేటిలో కళ్ళు కడుక్కున్నప్పుడు పిల్లరా, యేసు ప్రభు తన ఉమ్మిని నేలపైన వేసి మట్టితో రాసి ఆ గుడ్డివాడి కళ్ళపైన పెట్టి వెళ్ళి సిలోయములో నువ్వు కడుక్కో ఈ కోనేటిలో అంటే, ఎప్పుడైతే కడుక్కున్నాడో అతనికి దృష్టి వచ్చింది, చూపు వచ్చింది. ఈ చూపు వచ్చినప్పుడు అతను చూసిన వాళ్ళందరూ నివ్వెరపోయి, ఇది ఎలా సాధ్యం, పుట్టుకతోనే ఇలా పుట్టాడు కదా అని చెప్పి పిల్లరా, అతను ఇస్తున్న సాక్ష్యంని బట్టి వాక్యం పలుకుతా ఉంది. పరిసయ్యులు అతన్ని పిలిచారంట. పిలిచి అడుగుతున్నారు, నువ్వు ఎలా ఈ దృష్టిదానం పొందుకున్నావు అని అంటే ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభు
ఎలా తనకి స్వస్థతనిచ్చాడో, ఎలా ఉమ్మి ద్వారా రాసి ఎలా కోనేటిలో కళ్ళు కడుక్కున్నప్పుడు ఎట్లా దృష్టిదానము తనకి కలిగిందో అది చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది విశ్రాంతి దినమున యేసు ప్రభు చేశాడు కనుక ఆయన పాపి, ఆజ్ఞ పాటించలేడు, మరి ఆయన ఎట్లా స్వస్థపరుస్తాడు, నువ్వు దేవుని స్తుతించు ఆయనను కాదు అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, లేదు యేసు ప్రభువే ఈ స్వస్థత చేశాడు అని ఆ గుడ్డివాడు అంటూ ఉన్నాడు. పిల్లరా, మనం వాక్యంలో మనం చూస్తే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, యేసు ప్రభుని ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రవక్త అని నేను అనుకుంటున్నాను అని ఆయన చెప్తున్నాడు. అయితే వీడి మాటలు నమ్మడం గాక, అంటే పుట్టుకతో గుడ్డివాడికి ఎట్ల కనులు వస్తాయని వాళ్ళకి ఒక అనుమానం వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం, వారు మరలా ఆ గుడ్డివానిని అతని కనులు తెరిచినందుకు అతన్ని గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగిరి. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పెను. వారు గుడ్డివాడై ఉండెనని ఇప్పుడు చూపు పొందెనని యూదులు నమ్మక వారి తల్లిదండ్రులను పిలిచిరి. వీడు మీ కుమారుడా, వీడు గుడ్డివానిగా పుట్టెనా, అట్లయినా వీడు ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడు అని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడే, వీడు పుట్టుగుడ్డివాడు, అంతవరకు మాకు తెలియను, కానీ ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడో ఎవడు వీనికి దృష్టినిచ్చనో మాకు తెలియదు. వాడు వయసు వచ్చిన వాడు, వానినే అడుగుడు, తన సంగతి తానే చెప్పుకోగలడు అని చెప్పి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అట్లనిరి. ఏలయనా ఆయన క్రీస్తు అని అంగీకరించు వారిని ప్రార్థన మందిరము నుండి వెలువేయవలనని యూదులు నిర్ణయించుకొనిరి. ప్రిలరా, ఇక్కడ మనం చదివితే కొడుకు గుడ్డివాడు, కొడుకుకు చూపు వచ్చింది, వీళ్ళు చాలా సంతోషపడాలి. కానీ పరిసయ్యులు తల్లిదండ్రులను పిలిచినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఎలా పుట్టుకతోనే ఇలా పుడితే ఎలా చూడగలుగుతున్నాడంటే వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నారు అని అంటే, ప్రభు అంటున్నాడు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు నన్ను ప్రజల ఎదుట ఒప్పుకోకపోతే పరలోకమందు నేను మిమ్మల్ని ఒప్పుకొనను అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ, దేవుని కోసం నిలబడడానికి నువ్వు భయపడితే మరి ప్రభు నీ కోసం ఎలా నిలబడతాడు అనే ఒక పాఠం, మనము ఒక ముఖ్యమైన అంశం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఆ తల్లి ఎంత సంతోషపడాలి. ఆమె ఏం చెప్తుందంటే, అవును వీడు పుట్టుకతో గుడ్డివాడే, కానీ ఇప్పుడు చూస్తున్నాడు, అది ఎలా చూస్తున్నాడో నాకు తెలియదు, వాడికే వయసు వచ్చింది కదా, వాడినే అడగండి అని చెప్పి ఆమె అంటూ ఉంది. ప్రియులరా, అందరికీ తెలియజేసిన కుమారుడు తల్లికి తండ్రికి తప్పకుండా తెలియజేస్తాడు. అంటే ఊహించని ఒక కార్యం. అప్పటి వరకు కుమారుడు గుడ్డివాడు ఉన్నాడనే అవమానము, బాధ ఇవన్నీ కూడా తొలగిపోయి కుమారుడికి స్వస్థత వచ్చినప్పుడు అంటే యేసు ప్రభుని అంగీకరించవలసిన తల్లి వాక్యం ఏమంటుందంటే, యూదులకు భయపడి అని మనం చూస్తున్నాం. భయపడి అనే వచనం మనం చూస్తే ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, మనుషులకు భయపడుట వలన ఉరి వచ్చునంట. ఎవరికి భయపడాలంటే దేవుడికి భయపడాలి, కానీ మనుషులకు భయపడితే ఆ భయము ఉరి తీసుకొని వస్తుంది అని మనం చూస్తున్నాం. ఆమె యూదులకు ఎందుకు భయపడిందంటే, సమాజ మందిరంలోంచి ఎవరెవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, అంగీకరించబడ్డ వాళ్ళు వెలివేయబడతారు అని, వెలివేయాలి అని యూదులు నిర్ణయించుకున్నారు కనుక వాళ్ళు మమ్మల్ని వెలివేస్తారని చెప్పి తల్లి భయపడినట్లుగా మనం చూస్తున్నాం. సత్యాన్ని చెప్పటానికి ధైర్యం కావాలండి, కానీ వీళ్ళు భయము చేత నింపబడ్డారు. ఎవరు భయము? మనుషుల భయం చేత నింపబడ్డారు కనుక వాళ్ళు సత్యాన్ని చెప్పట్లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయును అంటుంది, కానీ వీళ్ళు సత్యం చెప్పట్లేదు. ప్రియులారా, సత్యము చెప్పాలంటే భయం ఉండకూడదు. ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళు సత్యం చెప్పలేరని యోహాను సువార్త 9:22 వచనంలో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, భయము ఒక మనిషికి కలిగినప్పుడు వాళ్ళు వివేచించలేరు. సామెతల గ్రంథం 29:25 ఏమంటుందంటే, అద్భుతాన్ని అంగీకరిస్తున్నారు కానీ అద్భుతం చేసిన దేవుణ్ణి వాళ్ళు అంగీకరించటం లేదు.
అంటే డిజర్న్మెంట్ అంటే దేనికండి? మనం కరెక్ట్గా నిర్ణయాలు చేసుకొని మన జీవితాన్ని నడిపించుకొని ఎంపిక చేసుకోవడానికి ఈ వివేకం మనకు కావాలి. అయితే అద్భుతాన్ని మనుషులు తీసుకుంటారు, కానీ అద్భుతాలు చేసే దేవుణ్ణి అంగీకరించాలంటే మనుషులకి నచ్చదు ప్రియులారా. అంటే యేసు ప్రభుని నేను నమ్ముతున్నానని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడతా ఉంటారు. భయం ఏం చేస్తుందంటే వివేచన చెయ్యకుండా ఆత్మీయమైన అంధత్వాన్ని అది కలగజేస్తుందండి. మూడోదిగా మనం చూస్తే ప్రియులారా, ఈ భయం ఎవరిలో ఉంటుందో, భయం ఉన్న వాళ్ళు దేవునికి సాక్షిగా నిలబడలేరు. యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాల్లో మనం చూస్తే ప్రియులారా, ఎంతోమంది మతాధికారులు యేసుప్రభు చెప్తున్న సత్యాన్ని వాళ్ళు విన్నారు. అది వాస్తవం అని తెలుసు, వాళ్ళకి ఇదే నిజమని తెలుసు, ఈయన రక్షకుడని తెలుసు. కానీ వాళ్ళు యూదులకు భయపడి, అధికారులకు భయపడి యేసుప్రభుని అంగీకరించలేదు అని ఈ వచనంలో మనం చదువుతున్నాం. అంటే లోపల వాళ్ళకి తెలుసండి, కానీ బయట ఒప్పుకోవడానికి వాళ్ళకి భయం. ఆ భయము వాళ్ళని ప్రభు దగ్గరికి చేరకుండా ఆపివేసింది ప్రియులారా. నాలుగోదిగా మనం చూస్తే భయం ఉన్న వాళ్ళు కృతజ్ఞతగా కలిగి ఉండలేరు, గ్రాటిట్యూడ్ కలిగి ఉండలేరు వాళ్ళు. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, యేసు ప్రభు సమరయ గలిలయ ప్రాంతం నుంచి యెరూషలేముకు వెళ్తున్నాడు. అక్కడ 10 మంది కుష్ఠరోగులు దారిలో అయ్యా మమ్మల్ని కరుణించయ్యా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరెళ్ళి యాజకునికి కనబడండి, వెళ్ళండి అని చెప్పినప్పుడు ఈ 10 మంది మార్గమధ్యంలోనే స్వస్థత పొందుకున్నారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పడి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాడు, గ్రాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, సమరయుడు మాత్రమే వస్తున్నాడు కదా, మిగతా యూదులు ఏరి అని ఆయన అడుగుతున్నాడు. అన్యుడు మాత్రమే వస్తున్నాడు కదా, మిగతా వాళ్ళు ఏరి అని యేసుప్రభు అడుగుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు యూదులు గనక, యూదులు వీళ్ళని వెలివేస్తారని భయపడి యేసుప్రభు చేసిన మేలులు ఒప్పుకోకుండా ప్రియులారా వాళ్ళు మేలు పొందుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి యేసుప్రభు చేసిన మేలుని ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ, ఈ తల్లి జీవితంలో మనం చూస్తే ఈరోజు ఎంతోమంది తల్లులు అలా అంటే కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. కారణం ఏంటి అంటే భయం. చర్చికి వెళ్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, బైబిల్ చదివితే ఏమని అనుకుంటారేమో, ప్రార్థన చేస్తే ఏమని అనుకుంటారేమో అని మనుషులకు భయపడి దేవునికి మనము కృతజ్ఞతలు మనం చూపించలేకపోతున్నాం ప్రియులారా. ఐదవదిగా మనం చూసినట్లయితే భయము దేవుని శక్తికి ఒక ఆటంకంగా మారుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే పేతురు నీటిపైన నడిచినప్పుడు దేవుని శక్తిపైన ఆధారపడక అలలు తనని ముంచివేస్తాయని భయపడుతున్నాడు ప్రియులారా. ఎప్పుడైతే ఆ భయము ఆయనలోకి ప్రవేశించిందో మునిగిపోవడం ఆరంభించాడు. ప్రియబిడ్డ, భయపడుతుంటున్నప్పుడు దేవుని శక్తిని మన జీవితంలో మనం చూడలేము. ఏడవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31-33 వచనాల్లో మనం చూసినట్లయితే భయం ఉన్న వాళ్ళు దర్శనంలోకి వెళ్ళలేరు, దర్శనంలోకి నడవలేరు ప్రియులారా. ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేగు చూడడానికి కనానుకి వెళ్ళగా వాళ్ళు తిరిగి వచ్చి ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము వాళ్ళని జయించలేము, వాళ్ళు బలాఢ్యులు, వాళ్ళతో మేము ఎక్కడ యుద్ధం చేయగలుగుతారని వాళ్ళు భయపడ్డారు. మనుషులు చూసి భయపడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని, మాట నెరవేర్చే దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు పిల్లరా. భయం ఏం చేస్తుందంటే దేవుని దర్శనంలోకి మనం ప్రవేశించకుండా భయము ఒక మనిషిని పారద్రోలేటట్టుగా చేస్తుంది. దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా దాన్ని విడిచిపెట్టే వాళ్ళలాగా అది చేస్తుంది. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించు సత్యము ద్వారా అని మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, సత్యము ద్వారా, సత్యమే యేసుప్రభు, దాన్ని ఒప్పుకోవడమే మనకి విడుదలనిస్తుంది. కానీ ఈ తల్లి పిలిచి అడిగినప్పుడు ఆమె అవును యేసుప్రభు స్వస్థపరిచాడు అని ఆమె చెప్పలేదు. గుడ్డివాడైన తన కుమారుడు కంటిచూపు పొందుకొని యేసుప్రభుని అంగీకరించి ఆయనని ఆరాధించాడు అని మనం చదువుతున్నాం. కానీ ఈ తల్లి, కళ్ళు కలిగి ఉన్న తల్లి ఆత్మీయమైన అంధత్వంతో రక్షణను పొందకుండా వెళ్ళిపోయింది.
అంటే ప్రియులరా, అన్ని సంవత్సరాలు ఆమె ఏడుపు ఏంటంటే నా నా కుమారుడు నా కొడుకు చూడలేకపోతున్నాడు అని అనుకుందామే. కానీ మనం ఏం చూస్తున్నామంటే కొడుకు చూపు పొందుకున్న తర్వాత తల్లి తన చూపును కోల్పోయింది. తల్లి యేసు ప్రభుని అంగీకరించలేకపోయింది. పిరికితనము వలన దేవుడికి సాక్షిగా ఆమె నిలబడలేకపోయింది. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించి ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రభు చేసిన ఉపకారాన్ని ఆమె మర్చిపోయి ప్రభుకి స్తుతి చెల్లించటానికి వాళ్ళు నన్ను వెలేస్తారేమో అని ఆమె భయపడింది. భయం మనని దేవుడి నుంచి దూరం చేస్తుంది. అందుకనే 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని ఆత్మ పిరికితనం కలగజేసే ఆత్మ కాదు, ధైర్యము కలగజేసే ఆత్మ అని మనం చూస్తున్నాం. ప్రియుడా, ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వాళ్ళు ధైర్యం కలిగి ఉంటారు. ఈ పిరికితనము అపవాది నుండి వస్తుంది. పేతురు యోహానులు కుంటివాణ్ణి స్వస్థపరిచినప్పుడు పిల్లరా వాక్యం ఏం తెలియజేస్తుందంటే యేసుప్రభు నామంలో మీరు ప్రకటించొద్దు అని చెప్పి పరిసయ్యులు వాళ్ళని కొట్టినప్పుడు, హింసించినప్పుడు వాళ్ళందరూ ఒక చోట చేరి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ధైర్యపాత్మతో నింపబడ్డారంట. ముందు కంటే ఇంకా బలంగా యేసుప్రభు వాక్యాన్ని వాళ్ళు ప్రకటించారు, సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు, యేసుప్రభు శిష్యులుగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించారు. అందుకే కనులుండి చూడలేరు, చెవులుండి వినలేరు, హృదయముండి గ్రహించలేరు అని వాక్యం ఎందుకు పలుకుతుందంటే కొంతమంది కేవలము శరీరంతో కలిగిన ఈ కళ్ళతో చూస్తున్నారు, కానీ ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లరా, ఆత్మ సత్యాలను గ్రహించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ తల్లి కుమారుడు చూపు పొందుకున్న తర్వాత తల్లి గుడ్డిదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంటే భయము చేత ఆమె కళ్ళు గుడ్డిగా మారిపోయాయి, అంధత్వం పొందుకుంది, ఆత్మీయమైన అంధురాలుగా మారిపోయింది. ఈరోజు ప్రియబిడ్డ, ఈ అంధత్వం ఉంటే అంటే దేవుడు చేసిన మేలులు మర్చిపోతారండి. అంటే ఇది నేను చేసినట్లుగా మనుషులు ఏమనుకుంటారు అంటే కొంతమంది ఎట్లుంటారంటే నేను చాలా చదువుకున్నాను కదా, ఒకవేళ దేవునికి మహిమ చెల్లిస్తే మరి ఏంటి అని ఇది నాదే అంటారు. ఉద్యోగం వచ్చిందంటే నా వల్లనే, చదివానంటే నా వల్లనే, ఈ మేలు ఉందంటే నా వల్లనే, డబ్బు ఉందంటే నా వల్లనే, ఈ బిజినెస్ ఉందంటే నా వల్లనే, ఈ అన్నీ నేను ఇప్పుడు కలిగి ఉన్న ఏవైనా సరే నేనే చేశాను, నా వల్లనే అని అనుకుంటారు. కానీ ఇది దేవుడిచ్చింది అని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే దేవునికి మహిమ చెల్లిస్తారో ప్రియులారా, వాళ్ళే నిజమైన చూపు కలిగిన వాళ్ళు అని ఈరోజు ఈ తల్లి జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కానీ అంధుడైన ఆ కుమారుడు దేవుణ్ణి ఎరిగి ఆయన అంటున్నాడు, వాళ్ళ అందరూ ఆయనని వెలివేసినా సరే ప్రభువుని ఆయన ఆరాధించాడంట. ప్రియబిడ్డ, ఆరాధించటానికి భయం నీకు ఆటంకంగా మారుతుందా? అది దర్శనంలో నువ్వు నడవకుండా చేస్తుంది. నువ్వు దర్శనం కలిగి ఉన్నావేమో కానీ నీకు భయం వేస్తుందేమో. దేవుని నమ్ముకుంటే ఎలా, మరి దేవుని నమ్ముకుంటే నా బిడ్డల పెళ్ళిళ్ళు ఎలాగైతాయి అంటే, ఒకవేళ క్రిస్టియన్స్ అంటే మనుషులు మమ్మల్ని చిన్న చూపు చూస్తారేమో, మా బిడ్డలకి సంబంధాలు దొరకవేమో, మనుషులు ఏమనుకుంటారో అని నువ్వు భయపడుతున్నావేమో. ప్రియబిడ్డ, మనుషులు నీకు చేసేది ఏం లేదు, మనుషులకు భయపడుట వలన ఉరివచ్చును అని వాక్యం తెలియజేస్తుంది. భయం వలన దేవుడు చేస్తున్న మేలులకి నువ్వు దూరంగా నువ్వు పారిపోకు. ఆ తల్లి ఎలాగైతే వయసు వచ్చింది కదా వాణ్ణి అడగండి అని చెప్పి ఎలా తప్పించుకొని వెళ్ళిపోయిందో, దేవుడి నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతున్న ఒక వ్యక్తిలాగా ఉంటే తిరిగి దేవుడి దగ్గరికి రావాలని ఈ తల్లి జీవితం ఒక ఆత్మీయమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. కనుక మనం ప్రార్థన చేద్దాం ప్రియులరా. అయ్యా, నా కంటిని తాకండి, నిన్ను గ్రహించే హృదయం మాకు దయచేయండి ప్రభువా, నీ స్వరాన్ని వినాలి నాయన, నన్ను దర్శించు ప్రభువా అంటూ మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, నా తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా, చూపు పొంది గ్రుడ్డిరాలుగా అంధురాలుగా నా తండ్రి ఎలాగైతే ఆ తల్లి తిరిగి వెళ్ళిందో ప్రభువా,
ఈరోజు నా తండ్రి మనుషులకు భయపడి, సమాజానికి భయపడి, ఎవరు ఏమనుకుంటారో అని భయపడి నా తండ్రి నీ నుండి దూరం అయిపోతున్న వాళ్ళు, సత్యాన్ని గ్రహించలేని వాళ్ళు, సత్యమని తెలిసి కూడా నా తండ్రి సత్యాన్ని ఒప్పుకోలేక, అంగీకరించలేక, నీ కోసం నిలబడలేని వాళ్ళందరినీ కూడా మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆయన ప్రకటించు సత్యము ద్వారా మీరు అపవాది మీద జయం పొందుకుంటారన్నావు కదా ప్రభువా. అవును నాయన, ఒక్కొక్కరు నీ నామంలో సాక్షులుగా నిలబడదురు గాక నాయన. ఒక్కొక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నాం. ఎక్కడున్నా ప్రభువా అక్కడ నీకు సాక్షులుగా నిలబడుటకు నాయన నీవే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఆయన సాక్షిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కొరకు మనం నిలబడలేకపోతే పరలోకంలో ప్రభు మనను అంగీకరించడు. గుడ్డివాడిగా ఉన్న వ్యక్తి కంటి చూపును పొందుకుంటే, కంటి చూపు ఉన్న తల్లి భయము ద్వారా అంధురాలుగా మారిపోయి ఆత్మీయమైన అంధత్వం పొందుకొని ఆ సమాజ మందిరం నుంచి తిరిగి వెళ్ళింది. కారణం ఏంటంటే మనుషులకు భయపడింది. ఈరోజు నీ భయం ఏమిటి? మనం భయపడాల్సింది మనుషులకు కాదు, కానీ దేవాది దేవుడికి మాత్రమే మనం భయపడాలి ప్రియులారా. ఆ భయం మనని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. ఆ భయమే మనకి జ్ఞానము, అదే మనం నడిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.